నమస్తే. ఈరోజు తెలంగాణలో దసరా, దీపావళి, ఉగాది, రంజాను, క్రిస్మస్ సంవత్సరానికి కొన్ని పండగలు చేసుకొని ఆ రోజు పేద ప్రజలు కోరుకున్న కష్టాల్లో ఉన్నా సరే కోరుకొని పండగ రోజు సన్న బియ్యంతో భోజనం చేయాలి అనుకుంటారు ఎక్కడైనా పేదవాళ్ళు. మరి ఈ రోజు తెలంగాణలో మా రేవంత్ అన్న ప్రభుత్వం అనునిత్యము ప్రతిరోజు పండగ చేసుకోండి అని తెలంగాణ ప్రజలకు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా అయితే పేదోడికి కూడా ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి అని నినాదం తీసుకొని వచ్చి ఇందిరమ్మ ఇండ్లను ఏ విధంగా ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి సన్న బియ్యము. ఈ సన్న బియ్యం అనేది పేద గొప్ప ధనిక కులము మతంకి తేడా లేకుండా గొప్పోడు తినే బియ్యమే పేదోడు కూడా తినాలని ఆకాంక్షతో రేవంత్ అన్న ఎన్ని కోట్లు ఖర్చయినా సరే, ఎంత అప్పున్నా సరే పేదోడు కూడా అందరిలాగానే ఉండాలి, పిల్లలకి సన్న బియ్యం అన్నం పెట్టాలని తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి మంత్రిత్వ శాఖలో ఈ రోజు హుజురాబాద్ లో ప్రారంభించినటువంటి ఈ సన్న బియ్యం పంపిణీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొని ప్రతి మహిళ కళ్ళల్లో, ప్రతి పేదోడి ఇంటిలో ఈరోజు పండగ వాతావరణం కనబడుతుంది. అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఆపన్న హస్తం అంటే కాంగ్రెస్ అని కనబడింది పేదోడి కళ్ళల్లో. అన్నం తినే బుక్కెడు బువ్వ అయినా సరే కడుపు నిండా ఆనందంగా గొప్పోడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే అన్నం ఎలా ఉంటుందో పేదోడు పీటేసుకొని తింటే సన్న బియ్యం కడుపు నిండా అలాగే తినాలని ఈ రోజు రేవంత్ అన్న రాసినటువంటి ఈ శిలాశాసన రేఖని ఈరోజు 91 లక్ష రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, పేదోడి గడపకి ప్రతి మనిషికి 6 కిలోల సన్న బియ్యాన్ని అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు సన్న బియ్యంతో భోజనం చేసే రోజులు వచ్చాయి. పేద ధనిక తేడా లేదు అనేది నిరూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.